ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు ధ్యానించుకుందాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగునుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఆయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము గదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవ్వడును నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవ్వడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నను తినినను చనిపోయేది. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన ముందు వచనాలలో తను ఎంతమంది అయితే తనను నమ్ముకుంటున్నారో వారిని నేను పోగొట్టుకున్న అంచె దినములు వారికి లేపడమే తండ్రి చిత్తము అన్నారు. ఇక్కడ ఈరోజు చూస్తున్నప్పుడు కుమారుని చూచి అనేది విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున వాని నేను లేపుదును. ఎస్, ఏ బిడ్డలైతే, ఏ వ్యక్తులైతే, ఏ జనాంగమైనా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి ఆయన వాక్యమును అంగీకరించినప్పుడు వారు నిత్యజీవం పొందుతారు. వారు నిత్యజీవం పొందినప్పుడు అంచె దినములో వారు లేపబడతారు. తండ్రి అయిన దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నశించిపోయే లోకములో ప్రభుని యేసు ద్వారా లోకములో ఉన్న సకల ప్రజలు రక్షణ పొందాలి. భూదిగంత వరకు సమస్త జనములు యేసు ప్రభు నామమందు విశ్వాసముంచి వారు రక్షణ పొందాలి అని ఆయన ప్రభువైన యేసుక్రీస్తును పంపించి ఉన్నారు. వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మనము ఈ లోకంలో పైన ఆకాశమందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న పాతాళమందు కానీ ఏ నామం బట్టి మనము ప్రార్థించిన మనకు రక్షణ కలగదు. కానీ ఈ నామము వలననే, అనగా యేసు నామములో విశ్వాసముంచుట ద్వారా రక్షించబడగలము. తన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందడమే దేవుని యొక్క చిత్తము. అంచె దినములో ఎలాంటి అపాయం వచ్చినా వారు లేపబడదురని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. ఈ మాటకు అనేక మంది యూదులు ఈయనటి నేను పరలోకంచి దిగి వచ్చిన ఆహారం అని చెప్తున్నాడు. ఈయన యోసేపు మరియమ్మ తలుగ కుమారుడు కాడా?
ఈయన నజరేతులు పుట్టి పెరగలేదా అని భౌతికంగా శారీరకంగా యేసు ప్రభు గురించి వారు విమర్శించుకొని తమలో తాము గుసగుసలాడుతూ ఉన్నారు. వారు అంటున్నారు, ఈయన తల్లిదండ్రులు మరి మన మధ్య లేరా అని వారు యేసు ప్రభు గురించి భిన్నంగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించి తినే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వారిని లేపుదును. తనందు విశ్వాసం ఉంచిన వారికి లేపుతాను అంటున్నాడు. ఎంతమంది అయితే యేసు ప్రభును అంగీకరిస్తున్నారో, తండ్రిన దేవుని ద్వారా సమకూర్చబడుతున్నారో వారిని లేపుతాను అంటున్నాడు. ఇక్కడ మూడోసారి ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఆకర్షించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. నా తండ్రి చేత ఆకర్షించబడి నా దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టను. అంచెదినమున వారికి నేను లేపుతాను సజీవంగా. అంచెదినమున లేపడం అంటే వారు నమ్మిన వారు చనిపోయినా సరే వారు బ్రతుకుతారు. చనిపోయినా సరే వారిని సజీవంగా చేసి ఆ యొక్క పరలోక రాజ్యానికి ప్రభు కొనిపోతాడు. అది ఆయన చెప్పే మాటలో ఉన్న ఆంతర్యము. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో వ్రాయబడినది గనుక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. మరి వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని చెప్పబడింది కాబట్టి స్వయంగా దేవుడు వచ్చి బోధిస్తాడు అనేది కాదు, కానీ తండ్రిని దేవుడు పంపించిన అద్భుత కుమారుడైన యేసు ప్రభువు యొక్క బోధ ఎంతమంది అయితే వింటున్నారో, వారు ఆకర్షించబడుతున్నారో, ఆ బోధ నేర్చుకుంటున్నారో వారందరూ తన్నిన దేవుని పంపిన యేసు ప్రభు దగ్గరికి వచ్చువారై ఉన్నారు అని యేసు ప్రభు వారు స్పష్టంగా వివరిస్తున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడును తన్నిని చూచి ఉండలేదు. ఈయనే తన్నిని చూచి ఉన్నవాడు. యేసు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చాను అనే మాటకు కారణం ఏమిటంటే, వాస్తవంగా యోసేపు మరియమ్మల సంతానమై లోక సంబంధి అయిన వాడు కాను ఆయన. మరియమ్మ గర్భంలో పడినప్పుడు గాబ్రియేలు దేవదూత అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీ గర్భములో ప్రభువైన యేసుక్రీస్తును పుట్టించబోతున్నాడు. పుట్టినవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును అని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకం నుంచి వచ్చినవాడు కనుక తన్నిన దేవుని మహిమ ఆయన చూచినవాడు. తండ్రి ఎవరు అనేది యేసయ్యకి తెలుసు. అందుకే యేసయ్య ఒక మాట తెలియచేస్తాడు, తండ్రిని ఎవ్వరూ ఏ తరంలో చూడలేదు. అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసు ప్రభుయే తండ్రిన దేవునికి మనకు కనుపరిచాడు. యేసు రాకకు ముందు వరకు నాయనా తండ్రి అని పిలిచే ఆ ఆత్మ ఎవరిపైన లేదు. యేసు ప్రభువారు వచ్చి వెళ్ళిన తర్వాతే నాయనా తండ్రి, హెవెన్లీ ఫాదర్ అని ఈరోజు అందరూ ప్రార్థన చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆ తండ్రి అంశము యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు అద్వితీయ దేవుని యొక్క కుమారుడు కనుక తండ్రిన దేవునికి తండ్రి అని పిలిచి ఆయన అట్టి అధికారము పొంది ఉండి ఉన్నవాడు కనుక తండ్రిన దేవుని ఎవ్వరు చూడలేదు, కానీ యేసు ప్రభుయే ఆయనకు బయలుపరుచున్నాడు. ఆ తండ్రిన దేవుడు ఎంతమందిని ఏర్పరచుకున్నాడు, వారందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. యేసు ప్రభు నామమందు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ రక్షించబడుతురు. ఎందుకంటే జీవాహారముగా యేసు ప్రభు వారు ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయనను పొందుకున్నవారు, ఆయనను విశ్వసించిన వారు జీవాహారము కలిగి ఆత్మీయంగా ఎదగడానికి భాగ్యవంతులు కాగలరు. యేసు ప్రభు వారు అంటున్నారు, మీ పితరులు అరణ్యములో మన్నను తినను చనిపోయారు. వాస్తవంగా 40 సంవత్సరాలు దేవదూతల ఆహారము తిన్నటువంటి ఇశ్రాయేలీ జనాంగము తిరుగుబాటు చేసి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి అరణ్యంలోనే 1000 మంది రాలిపోయారు, 1000 మంది చనిపోయారు. అయితే
యేసుప్రభు వారు అంటున్నారు, అరణ్యములో తిన్న మన్నను బట్టి అనేక మంది వారు చనిపోయారు. అయితే యేసుప్రభు వారు తన గురించి చెప్తూ, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎంత గొప్ప మాట అండి. మన్న తిన్నవాళ్ళు తిని చచ్చిపోయారు, కానీ యేసును నమ్మిన వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి దేవుని విశ్వాసముంచువాడు చనిపోడు. నిత్యము వారు జీవించడానికి మనోధైర్యము కలిగి ఉంటారు. వారి బ్రతుకు గురించి వారికి భయం ఉండదు. దేవుడు వారితో ఉన్నాడన్న నమ్మకముతో వారు ధైర్యం కలిగి జీవిస్తారు. అందుకే ప్రభు వారు అంటున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు తన యొక్క జీవితము, తన శరీరము, తన యొక్క ప్రాణము లోకం కొరకు ఆయన ధారపోశారు. ఆయన జీవించుచున్నవాడు కనుక తన వాక్యం విని తన పట్ల నమ్మకం కలిగిన వాడు ఆయన ఎల్లప్పుడూ జీవిస్తాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము యేసు ప్రభువే అని చెప్పడానికి గల కారణాలు, యేసు ప్రభువారు జీవాహారమై ఉన్నాడు, పరలోకం నుండి వచ్చినవాడు, ఆయన సకల మానవ జీవితానికి జీవింప చేయగలిగే సామర్థ్యుడు. అందుకే వ్యాధిగ్రస్తులు, మరణించిన వారు, రకరకాల వ్యక్తులు యేసు ప్రభునందు విశ్వాసముంచి సజీవుడైన చరిత్ర ఉంది తప్ప యేసును నమ్మి చనిపోయిన చరిత్ర లేదు. అయితే విశ్వాసము లోపించినప్పుడే ఎవరైనా చనిపోతారు తప్ప యేసు ప్రభు మీద పరిపూర్ణ విశ్వాసం ఉంటే వారు నిత్యము జీవించి వారై ఉంటారని వాక్యము చెప్తా ఉంది. సో అందరికీ, లోకంలో అందరికీ అది జీవం ఇచ్చేటట్లుగా యేసు ప్రభు వారి యొక్క శరీరము లేక ఆయన ఆహారం అని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో జీవాహారమైన యేసు ప్రభువారు ఈ లోక సంబంధమైన ఆహారము కాదు, కానీ పరలోక సంబంధమైన ఆత్మీయ ఆహారం. ఆయన యేసును మన హృదయంలో చేర్చుకున్నప్పుడు సకల ఆశీర్వాదాలతో నింపుతాడు. సకల విధమైన తృప్తి ఆయన అనుగ్రహిస్తాడు. మనకు అంచెదినంలో లేపి తన మహిమగల రాజ్యములో, ఈ లోకంలోనే అది మనకు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవుని సింహాసనం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఊటలో నీళ్లు త్రాగి ఆయన సమూహంలో నిత్యము ప్రకాశవంతంగా ఉండే భాగ్యవంతులుగా ఆయన మనను తీర్చిదిద్దుతాడు. కనుక ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆయన కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని కలిగి ఉండి తన వలె మనం బ్రతకడానికి సిద్ధపడాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. రండి, మనలను మనం ప్రభు దగ్గర తలలుంచుకొని ప్రార్థనలో ఏకీభవించుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ పవిత్ర లేఖన భాగంలో ఉన్న వాక్య భాగాన్ని మేము విన్నాం. నీ మాటలో ఉన్న శక్తి, సామర్థ్యత ఎంతో గొప్పవి. ప్రభువా, నీ వాక్య ప్రకారంగా మమ్మల్ని బ్రతికించండి. ప్రభువా, మేము జీవాహారము కలిగి లోకంలో నిరంతరం జీవించు వారమై మీకు మహిమ తెచ్చే భాగ్యవంతులుగా అటు స్థిరమైన జీవితము దయచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తును కలిగి ఉండి ఆయనకు మహిమ కలిగి జీవించే భాగ్యవంతులుగా చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.